హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. బయట అయితే చాలా వర్షం పడుతుందన్నమాట. ఇప్పుడు కొంచెం ఆగిపోయింది. మా హస్బెండ్ ఇప్పుడే వచ్చారనమాట ఆఫీస్ నుంచి. టైం వచ్చేసి 7:30 అవుతుంది. పాపం వర్షంలో తడిసేసి వచ్చారు. సో టీ చేసి ఇవ్వమన్నారనమాట నాకు. అందుకే నేను అల్లం టీ చేస్తున్నాను. స్టవ్ పైన ముందే వేడి నీళ్ళు కాగబెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు టీ పౌడర్ వేస్తున్నాను. టీ పౌడర్ మరిగిన తర్వాత కొంచెం పాలు వేస్తున్నాను అనమాట. నేను కొంచెం చిక్కగానే చేస్తాను టీ, మరిగి పలుచగా ఉంటే బాగుండదు. ఇప్పుడు నేను అల్లంని పీల్ ఆఫ్ చేసుకుంటున్నాను. అల్లం క్లీన్ చేసుకున్న తర్వాత 2 ఇలాచీ తీసుకొని దాంట్లో మెత్తగా దంచుకొని అందులోకి యాడ్ చేశాను. అలాగే షుగర్ కూడా యాడ్ చేశాను. అది క్లిప్ మిస్ అయిపోయింది. సో అన్నీ వేసిన తర్వాత ఒక 2 to 3 minutes మరిగిస్తున్నాను అనమాట. మా పాప వచ్చి మాట్లాడిచ్చింది. నేను అక్కడ చూసేసేలోపు ఇది టీ కొంచెం పొంగిపోయింది. మరీ ఎక్కువ మరిగించకూడదు, చేదు వస్తుందన్నమాట. నిజంగా టీ అయితే చాలా బాగుంది. మా పిల్లలు బిసిబెల్లబాత్ చేయమని అడిగారనమాట. చేస్తున్నాను. ఇంతకుముందు చేసింది కూడా అది లాస్ట్ 2 weeks బ్యాక్ చేసిందనమాట. అది అప్లోడ్ చేశాను. అదొక ప్రాసెస్, ఇదొక ప్రాసెస్ అనమాట. ఇంగ్రీడియంట్స్ అన్నీ సేమే, కాకపోతే ప్రొసీజర్ కొంచెం ముందు వెనుక ఉంటుందంతే. దాంట్లో అయితే మొత్తం ఒకేసారి అన్నీ విజిల్ పెట్టేసామన్నమాట. ఒకేసారి పోపు వేసి, ఇక్కడైతే రైస్ సపరేట్గా ఉడికించుకొని, పోపు సపరేట్గా ఉడికించుకొని, తర్వాత ఫైనల్గా 2 మిక్స్ చేసుకుంటాం అనమాట. ఇక్కడైతే నేను 1.5 గ్లాస్ రైస్, అలాగే 1 టీ గ్లాస్ అంటే హాఫ్ కంటే కొంచెం ఎక్కువ కందిపప్పు, అలాగే సేమ్ క్వాంటిటీలో పెసరపప్పు తీసుకున్నాను. దాంట్లోకి ఇంకా వెజిటబుల్స్ టొమాటో, ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్, బఠానీ ఇవన్నీ వేసి, అలాగే 1 స్పూను ఎంటీఆర్ బిసిబెల్లబాత్ పౌడర్ కూడా యాడ్ చేశాను. నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి నీళ్ళు ఎక్కువ వేసేస్తే మళ్ళీ పొంగిపోతుంది అనమాట. ప్రెషర్ కుక్కర్లో నుంచి బయటకు వస్తుంది. అందుకని నేను ఈక్వల్గా వేసుకుంటున్నాను ఇక్కడ. అంటే సరేసురు కంటే కొంచెం 1 గ్లాస్ ఎక్కువ వేసాను, కొంచెం మెత్తగా అవ్వడానికి. మళ్ళీ మనం ఫైనల్గా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్ రానివ్వాలి. తర్వాత మనం పోపు రెడీ చేసుకోవాలన్నమాట. సో ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసాను, అలాగే కొంచెం నెయ్యి వేసాను. 1 స్పూను నెయ్యి వేసాక కొన్ని వేరుశనగ గింజలు, తర్వాత కొన్ని బాదం ముక్కలు వేసాను.
అవి వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసాను. మీకు ఎండుమిర్చి కొంచెం స్పైసీగా తినాలనుకుంటే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంగువ వేసిన తర్వాత ఆనియన్, కరివేపాకు వేసి వేపుకుంటున్నాను. ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు క్యాప్సికమ్ కూడా వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ క్యాప్సికమ్ మగ్గడానికి ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుంటాను. 2 మినిట్స్ తర్వాత బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఎంటీఆర్ బిసిబెల్లబాత్ పౌడర్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేశాను. తర్వాత పులుపుకి సరిపడా చింతపండు నీళ్ళు అయితే వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేటట్టు. కొత్తిమీరను వేసి ఒక 2 మినిట్స్ అది బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఉడకనివ్వాలి అన్నమాట. టూ మినిట్స్ తర్వాత చూసారా ఆయిల్ అంతా పైకి తేలింది కదా, బాగా చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు రైస్ కూడా రెడీ అయిపోయింది. 2 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు గరిటె తీసుకొని దాన్ని మెత్తగా స్మాష్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపునంతా దాంట్లోకి వేసి మిక్స్ చేసుకోవాలి. మనకి కావాల్సిన అంటే మనకి ఎంత లిక్విడ్గా కావాలి అని చెప్పేసి మనం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. నేను నీళ్ళు కూడా యాడ్ చేసి బాగా కలుపుకుంటున్నాను అనమాట మెత్తగా. పోపునంతా వేసేస్తున్నాను. ఉప్పు కారం కూడా చూసుకొని వేసుకోవాలన్నమాట పోపు వేయించేటప్పుడే. సో అంతే అండి. ఇంకా ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. తర్వాత లెమన్ పిండాను అనమాట కొంచెం, నేను పుల్లగా బాగుంటుందని చెప్పి. వేడి వేడి బిసిబెల్లబాత్ రెడీ అయిపోయింది. చల్లగా ఉన్నప్పుడు ఈ వేడి బిసిబెల్లబాత్ ఒకసారి ట్రై చేయండి. తినేటప్పుడు కొంచెం బూందీ వేసుకొని తింటే నిజంగా టేస్ట్ డబుల్ అవుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.